హాయ్, దిస్ ఈజ్ రామ్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం. అండ్ ఈరోజు స్లాబ్ డే కదా, సో మనం మన విజయవాడ యూత్ని వ్యాలంటైన్స్ డే అయిపోయిన తర్వాత ఎవరెవరికి స్లాపులు పడ్డాయి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా దెబ్బలు తిన్నారా అమ్మాయిల చేతుల్లో అడుగుదామని వచ్చాను. బ్రదర్, నీ పేరు? లోహిత్. సో నిన్న ఏమన్నా ప్రపోజల్ చేసావా ఎవరికైనా? ప్రపోజ్ ఏం చేయలే. నీకు చేశారా? చేశారా? అంటే ఇక్కడ మంచిగా ప్రేమ పూచనోయ్ అంటే వాడిపోలేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఎప్పుడైనా ఒక అమ్మాయి కొట్టడం లాంటి సిచ్యువేషన్స్ జరిగాయా? అంటే కొట్టడానికి చెయ్యొచ్చింది కానీ కొట్టలేదు. ఏం ఆపేసింది కొట్టకుండా? అంటే అందరం ఉన్నాం, పీవీపీకి వెళ్ళాం. పీవీపీకి వెళ్తే మూవీ చూస్తున్నాం. మూవీ చూసాక చూస్తున్నాడు, డైరెక్ట్ వెళ్ళి ప్రపోజ్ చేసాడు. ఇంట్రెస్ట్ లేదు బ్రో అని. ఇంట్రెస్ట్ లేదు బ్రో అంది. అయిపోయింది. బ్రో ఏంటి నువ్వు బ్రో అంటున్నా? మీ ఫ్రెండ్ పేరేంటి? రియాన్. పర్లేదు రియాన్, నీకు కూడా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ త్వరలో దొరకాలని నేను కూడా గట్టిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. భానువర్ధన్, హాయ్, వెల్కమ్ టు రెడ్ ఎఫ్ఎం. సో నిన్న వ్యాలంటైన్స్ డే, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రోజు తీసుకున్నారా లేకపోతే తిరిగి ఇచ్చేసారా, స్లాబ్ చేశారా? ఈ ఎక్స్పీరియన్స్ అంటే లాస్ట్ 1 year గా స్టార్ట్ అయింది. ఏమైందంటే లాస్ట్ వ్యాలంటైన్స్ డేకి నేను ఒక అమ్మాయి నచ్చింది, అయితే వెళ్ళి ప్రపోజ్ చేశాను. చేస్తే ఆ అమ్మాయి కోపంగా చూసి వెళ్ళిపోయింది. ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఆ అమ్మాయి వచ్చి అలా చెల్లి వచ్చి నాకు ప్రపోజ్ చేసింది. అమ్మాయి వాళ్ళ చెల్లి? ఇది ట్విస్ట్ ఇన్ ద టేల్. నాకు కూడా తెలీదు. ఏమైందంటే వాళ్ళ అక్కని తను పరిచయం చేసింది. నెక్స్ట్ అది తెలియకుండానే యాక్సెప్ట్ చేసావు, తను వచ్చి పరిచయం చేసింది. సో మొత్తానికి ఇక్కడ వ్యాలంటైన్స్ డే చాలా ట్విస్ట్ ఉంది. అక్కకి ప్రపోజ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా చెల్లి వచ్చి ప్రపోజ్ చేసిందంట. మన దగ్గర సంథింగ్ ఏదో మ్యాజిక్ ఉంది. 2 అమ్మాయిలతో భాను, నీకు తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ కి టికెట్స్ ఇస్తున్నాను. నువ్వు ఎవరితో వెళ్తావో నీ ఇష్టం, మొత్తం నీ చేతిలో పెడుతున్నాను. 2 అమ్మాయిలతో వెళ్ళు, ఎంజాయ్. థ్యాంక్ యూ. మనతో పాటు చందన ఉన్నారు. హాయ్ చందన. సో ఎప్పుడన్నా మీరు ఎవరన్నా కొట్టారా? ఎందుకు కొట్టారు? మిస్బిహేవ్ చేశారు, అందుకని కొట్టాను. మిస్బిహేవ్ చేశారు, కొంచెం లిమిట్స్ లో ఉంటే బాగుంటది కదా. సో మిస్బిహేవ్ చేయకండి, కొడతారు, ఎవరైనా కొడతారు, నాట్ జస్ట్ గర్ల్స్. అంటే ఈ మాత్రం కరేజ్ ఉండాలి. ఎందుకంటే చాలా మంది గర్ల్స్ మిస్బిహేవ్ చేసిన ఏమైనా ఇబ్బందికరంగా అనిపించినా సరే బాయ్స్ వల్ల అలా వెళ్ళిపోతారు సైడ్ కి. బట్ ధైర్యం చేసి కొట్టింది కదా. ఏం పేరు పెట్టచ్చు నీకు? ఝాన్సీ లక్ష్మీబాయి అనొచ్చా? అంత పెద్ద పేరు చందన చాలు. సో 5 బ్రాంచ్ చందన, జాగ్రత్త. థ్యాంక్ యూ. ఆశిష్ విద్యార్థియా? మనకు ఒక మంచి విలన్ ఉన్నారు, ఆశిష్ విద్యార్థి. ఎనీవేస్, నిన్న వ్యాలంటైన్స్ డే ఎలా జరిగింది? నీ లవ్ స్టోరీ ఏంటి? స్లాపా, రోజు యాక్సెప్ట్ చేస్తారా? అంటే నాకైతే ఏం జరగలేదు, కానీ మా ఫ్రెండ్ కి ఒకటి జరిగింది. ఏం జరిగింది అంటే, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్ళాడు. అమ్మాయి ముందే ఇంకొక అబ్బాయికి కిస్ పెట్టింది. అమ్మాయిలు బెజవాడ అమ్మాయిలు ఇంత అడ్వాన్స్ ఉన్నారా? ప్రపోజ్ చేయడానికి వెళ్తే అతని ముందే ఇంకొకరికి కిస్ పెట్టిందా? దీనికి హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇంకా తట్టుకోలేక 2 days కాలేజ్ కూడా రావట్లేదు. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి ఇంకా రాలేదు. ఇందుకు మనోడి పేరేంటి? లోహిత్ ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మనోడు దేవదాస్ అయిపోయాడు అనుకో కష్టం. అంటే ఇప్పుడు అమ్మాయి ఇంతకీ రాధికానా లేకపోతే ఏంటంటావు? రాధికానా, కానీ మనోటి ఇల్లు కాదు. ఎనీవేస్, నీ లైఫ్ లో ఏం జరగలేదా? నా లైఫ్ లో జరిగే ఉంటది, మనోటి చెప్పట్లేదు అంతే. మొత్తానికి ఫ్రెండ్స్ లవ్ స్టోరీలన్నీ బయటకు వస్తాయి. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్, నీకు తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ కి కూపన్స్ ఇస్తున్నాను. మీ దేవదాస్ని తీసుకెళ్ళి. ఓకేనా? థ్యాంక్ యూ.